హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పచ్చ చింతకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. ముందుగా పచ్చిమిర్చి కావాలి, అదేవిధంగా ఉల్లిపాయలు, అదేవిధంగా కొన్ని పచ్చ చింతకాయలు, అదేవిధంగా ఒక చిన్న సైజులో ఉన్నటువంటి టమాటో తీసుకోవాలి. ముందుగా ఉల్లిపాయల్ని విధంగా చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా టమాటోని గిట కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసేసుకొని, ఎందుకంటే మనకు చిన్న సైజులో అయితే ఇదైపోతుంది. అదేవిధంగా చింతకాయలు అయితే ఏవైతే ఉంటాయో ఆ చింతకాయలను ఈ విధంగా ఇరుచుకోవాలి. ఎందుకంటే చింతకాయలు ఇరుచుకొని ఉడికించుకుంటే టేస్ట్ ఉంటుంది. ఈ చింతపచ్చడి అనేది మా నాయనమ్మ నేర్పించింది కాబట్టి నేను గిట్ట ఒకసారి ట్రై చేసి మీకు వీడియోలో చూపించాలనుకున్నా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి దయచేసి. అయితే ఈ విధంగా మనం ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే కింద మాడిపోకుండా ఉంటుంది కాబట్టి వాటర్ వేసేసుకొని మనము స్టవ్ మీద ఒక 4 to 5 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇంకొకసారి మళ్ళీ కొంచెం వాటర్ వేయాలి. ఎందుకంటే కింద మాడిపోతే బాగుండదు. బాగా ఉడికితేనే మనకు టేస్ట్ అనేది వస్తుంది. ఉడకకపోతే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి మనకు టేస్ట్ అనిపించదు. కాబట్టి తగినంత వాటర్ వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే మనకు పలచగా అయిపోతుంది, టేస్ట్ రాదు. మామూలుగా పేస్ట్ చేసుకునే విధంగా ఉంచుకోవాలి. కాబట్టి ఈ విధంగా చేసిన తర్వాత మనం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం తగినంత సాల్ట్, అదేవిధంగా కొంచెం పసుపు, ఎందుకంటే మిర్చి ఆల్రెడీ మనం దాంట్లో కారం మిర్చి ఉంది కాబట్టి, పచ్చిమిర్చి ఉంది కాబట్టి కారం కోసం మనం మిర్చి వేయట్లేదు. ఆ తర్వాత కొంచెం తగినంత ఈ విధంగా జీలకర్ర వేసేసుకోవాలి. వేసుకొని మామూలుగా ఇదే విధంగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో తీసేసుకొని ఇదైతే ఎక్కువ పలచగా ఉండదు, కొంచెం మామూలుగా ఈ విధంగా పేస్ట్ అయ్యే విధంగా ఉండాలి. ఇట్లా తీసేసుకున్న తర్వాత మనము చట్నీ అయితే గ్రైండ్ చేసుకోవాలి, పట్టేసుకోవాలి. పట్టుకున్న తర్వాత ఈ విధంగా మనకు పేస్ట్ లాగా ఏర్పడుతుంది. తర్వాత దానికి తాలింపు చేసుకోవడానికి ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ధనియాలు తీసేసుకోవాలి. తీసేసుకొని ఒక 2 టీ స్పూన్ల లేకపోతే మనకు తగినంత నూనె ఎంత కావాలనుకుంటే అంత నూనె వేసేసుకొని దాంట్లో మనము ఇవన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం మాడాలి. ఎందుకంటే ఎక్కువ మాడవద్దు, ఎక్కువ మాడితే మళ్ళీ ఇదైపోతుంది. ఈ విధంగా మాడిన తర్వాత అందులో మనం ఏది పెట్టుకున్నామో చట్నీ అనేది పేస్ట్ దాంట్లో తాలింపు చేసుకోవాలి. తాలింపు చేసుకున్న ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలో వేసేసుకొని ఈ విధంగా తింటే సూపర్ టేస్ట్ వస్తుంది. జై హింద్. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి.